లాస్ట్ వీడియోలో టాపిక్ కంటిన్యూ చేసుకుంటే ఈ శుద్ధ శుద్ధ నందత్వం అచీవ్ చేయాలి అంటే వెళ్ళే పాత్లో ఫస్ట్ స్టెప్ అసలు నందత్వం ఉంది అని అగ్రి చేయాలి. దాని తర్వాత దాని తర్వాత అహంకార నందత్వం ఉందని చెప్పి యాక్సెప్ట్ చేయాలి. అది నువ్వు ఒప్పుకుంటావా? అంధత్వం అంటే హ్యాపీనెస్ అటెండ్ చేయడం కోసం. సో అహంకార అంధత్వం అంటే ఈగో ఉందనే కదా. సో నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే ఈగో అయితే ఉంటుంది. సో ఉందని ప్రస్తుతానికి అయితే బిలీవ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ శుద్ధానందత్వం అచీవ్ చేయాలి అంటే రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి, ఈ నాలుగు నందత్వాలు అంటే శారీరక నందత్వము, మనోనందత్వము, బుద్ధి నందత్వము, అహంకార నందత్వం, ఈ నాలుగు దాటి వెళ్ళగలగాలి. సెకండ్ మెథడ్ ఏంటి? ఈ అహంకార నందత్వాన్ని ఈ నాలుగు నందత్వాలతో సంబంధం లేని ఇంకొక ఎంటిటీకి అటాచ్ చేస్తే అప్పుడు కూడా ఈ శుద్ధానందత్వం అచీవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి చూడు. ఒక వ్యక్తి అహంకార నందత్వంతో ఒక వస్తువుకి అటాచ్ చేయడం అనుకో. ఆ వస్తువు యొక్క పొజిషన్ బట్టి ఇతని యొక్క హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. అవునా? ఆ, అంతేగా. ఉమ్, ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి తన ఇష్టమైన కారు మీద విపరీతమైన అటాచ్మెంట్ పెట్టుకుంటే ఆ కారుకి రిపేర్ వచ్చినా, ఆ కారు డ్యామేజ్ అయినా అతను బాధపడుతూ ఉంటాడు. అదే వ్యక్తి ఒక మనిషి మీద అటాచ్మెంట్ పెట్టుకుంటే ఆ మనిషి ఇతన్ని కాదన్నా, లేదా ఆ మనిషికి ఎలాంటి సిక్నెస్ కానీ డిసీజ్ కానీ ఏ వచ్చినా సరే ఇతను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అవునా? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మాన్యుమెంట్, ఆ మాన్యుమెంటే తనకు మొత్తం అని చెప్పి పూర్తిగా అటాచ్ అయిపోయాడు ఒక మాన్యుమెంట్ కి. భూకంపమో లేదా వేరే ప్రకృతి వైపరీత్యం సంభవించి ఆ మాన్యుమెంట్ దెబ్బతింటే ఇతను బాధపడతాడు. అవునా? అవును. అంటే ఒక వ్యక్తి ఒక ఎంటిటీని ఎంత గట్టిగా అటాచ్ అయితే ఆ ఎంటిటీ వల్ల వచ్చే లాభ నష్టాలకు అంత గట్టిగా ఎఫెక్ట్ అవుతాడు. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక క్రికెట్ టీం ఉంది, ఆ క్రికెట్ టీమ్ తో బాగా అటాచ్ అయిపోయాడు అనమాట. అంటే ఆ టీం గెలిస్తే తను చాలా లాభం, చాలా సంతోషం వస్తుంది. లేదా ఫుల్ గా బెట్టింగ్ వేసి ఇంకా తన లైఫ్ మొత్తం ఆ క్రికెట్ టీం గెలవడం మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటే ఆ టీం గెలిస్తే ఇతనికి చాలా ఆనందం వస్తుంది. ఆ టీం ఓడిపోతే ఇతనికి చాలా బాధ వేస్తుంది. అక్కడ ఆ నందత్వం ఫ్లక్చుయేట్ అవ్వడానికి ఆ ఇంటెన్సిటీ దేనికి డైరెక్ట్ గా ప్రపోర్షనల్ ఉంది? ఆ అటాచ్మెంట్ థిక్నెస్ సంబంధించి. ఓకే. అంటే ఎంత గాఢంగా అటాచ్మెంట్ ఉంటుందో అంత విపరీతంగా నందత్వం ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రెండో పార్ట్ ఏంటి? ఏ విషయంతో అయితే అటాచ్ అయ్యాడో ఆ విషయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ పెరిగే కొద్దీ ఇతని నందత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఓకే. కారు ఉంది, కారు డ్యామేజ్ అవ్వడానికి నేచర్ సరిపోతుంది. ఒక కుక్క ఆ కారు మీద యూరినేషన్ చేసినా సరే ఇతనికి బాధేస్తుంది. అదే ఒక మాన్యుమెంట్ అనుకో, నేచురల్ డిజాస్టర్స్ వల్ల అది డ్యామేజ్ అవుతుంది, ఇతను హర్ట్ అవుతాడు. ఒక మనిషి అనుకో, ఆ మనిషి పలానా టైప్ లో బిహేవ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాడు కాబట్టి ఆ ప్యాటర్న్ దాటి బిహేవ్ చేస్తే ఇతను హర్ట్ అవుతాడు. అంటే నేను సింపుల్ చెప్దాం అనుకున్నది ఏంటంటే, ఏ ఎంటిటీ మీద ఇతను ఫోకస్ పెట్టాడో ఆ ఎంటిటీని నేచరు ఈజీగా మ్యానిపులేట్ చేయగలిగితే ఇతని ఆనందం కూడా ఈజీగా మ్యానిపులేట్ చేయబడుతుంది. ఓకే. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అలా నేచర్ అనేది ఒక వ్యక్తి యొక్క నందత్వాన్ని మ్యానిపులేట్ చేయకూడదు అనుకుంటే బియాండ్ నేచర్ ఉండే ఏదో ఒక ఎంటిటీని ఇతను అటాచ్ అవ్వాలి. ఓకే. బియాండ్ నేచర్ ఉండే ఎంటిటీకి ఇతను అటాచ్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఫిజికల్ నందత్వం నుంచి ఇంటలెక్చువల్ అందరికి వచ్చాం అనుకో. అంటే ఏంటి? ఉమ్, మ్యాథమెటిక్స్, ఐడియాస్, ఫిలాసఫీ, థాట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక వ్యక్తి వాటికి అటాచ్ అయ్యాడు అనుకో. ఓకే. ఇప్పుడు ఒక ఫిలాసఫీ ఉంది,
ఆ ఫిలాసఫీ ఏంటి? ఫిజికల్ గా మనం ఏం చేయలేం దాన్ని ఫిలాసఫీని, అవునా? ఇప్పుడు ఈ అహంకార నందత్వం అనేది ఫిజికల్ ఎగ్జాంపుల్ ఏంటి? ఒక ఐస్ క్రీమ్ ఉందనుకో, ఆ ఐస్ క్రీమ్ నువ్వు అటాచ్ అయితే అది ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా నీకు ఆ నందత్వం పాజిటివ్ లోకి రాదు. అది కరిగిపోతుందని తెలుసు నీకు. కాబట్టి ఏంటి, ఆ నందత్వం అనేది టెంపరీగా ఉంటుంది, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. నెక్స్ట్, ఒక మూవీ క్యారెక్టరో లేదా బయట ఉండే ఒక వ్యక్తితో సంబంధించిన ఎమోషనల్ కనెక్ట్ అయితే ఆ ఉమ్, వ్యక్తి బిహేవ్ చేసే దాన్ని బట్టి నీవు నీ నందత్వం మారిపోతూ ఉంటుంది. అది కూడా నీ చేతిలో లేదు. నెక్స్ట్, ఓకే. ఒక ఐడియాలజీ కానీ, ఒక ఐడియా కానీ, ఒక థాట్ ప్రాసెస్ కానీ ఉందనుకో, నువ్వు దాన్ని ఉమ్, ఫిక్స్ అయిపోయావు అనుకో, అంటే అదే అల్టిమేట్ అని చెప్పి నువ్వు ఉంటే కొత్త విషయాలు అంటే వేరే డేటా పాయింట్స్ రావడం వల్ల నీ ఆలోచన మారిపోతుంది. అవును. ఉమ్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు కొంతమంది సైంటిస్టులు లైట్ అంటే కాంతి అనేది ఒక వేవ్ అని చెప్పి నమ్మేవాళ్ళు. కొంతమంది సైంటిస్టులు లైట్ అనేది పార్టికల్ అని చెప్పి నమ్మేవాళ్ళు. అదొక ఐడియా. ఇద్దరు దాని మీద నమ్మి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ఇద్దరు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకో వ్యక్తి వచ్చి లైట్ అనేది ఒకేసారి వేవ్ పార్టికల్ అని చెప్పాడు అనుకో, అలా చెప్పడం వల్ల వాళ్ళ ఐడియా ఏమైంది? డ్యామేజ్ అయ్యింది. అవును. ఉమ్, ఇప్పుడు ఒక వ్యక్తి జీవితాంతం లైట్ అనేది వేవ్ అనే ఆర్గ్యూ చేసి 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 ఉన్నప్పుడు అతనికి రిజల్ట్స్ వస్తున్నప్పుడు అతను ఆనందపడుతూ ఉంటాడు. ఈ కొత్త డేటా పాయింట్ అంటే ఏంటి, లైట్ అనేది వేవ్ మాత్రమే కాదు పార్టికల్ కూడా అని చెప్పి ఆ డేటా పాయింట్ వల్ల ఇతని ఐడియా డ్యామేజ్ ఉమ్. అయిందా లేదా? అయింది కదా, ఇప్పుడు దాకా నమ్మింది మొత్తం ఫాల్స్ అని వస్తుంది. ఉమ్, ఆ కాబట్టి అక్కడ ఏమైంది? నువ్వు శారీరక నందత్వం వల్ల డ్యామేజ్ జరుగుతుంది, మానసిక నందత్వం వల్ల డ్యామేజ్ జరుగుతుంది, బుద్ధి నందత్వం వల్ల కూడా డ్యామేజ్ జరుగుతున్నది. ఓకే. మళ్ళీ చెప్తున్నా, ఇంటెన్సిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అటాచ్మెంట్ యొక్క ఇంటెన్సిటీ బట్టి. అంటే ఈ డ్యామేజ్ ఇంటెన్సిటీ, అటాచ్మెంట్ ఇంటెన్సిటీ ప్రపోర్షనల్ గా ఉంటాయి అన్నమాట. ఎక్కువ అటాచ్ అయితే ఎక్కువ డ్యామేజ్, తక్కువ అటాచ్ అయితే తక్కువ డ్యామేజ్. అలా కాకుండా ఈజినెస్ ఆఫ్ డ్యామేజ్ అంటే ఎంత తేలిగ్గా దాన్ని నాశనం చేయొచ్చు అనేది ఈ నందత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫిజికల్ నందత్వ త్వరగా డ్యామేజ్ చేయొచ్చు, ఎమోషనల్ నందత్వ ఇంకొంచెం కష్టపడాలి కానీ ఈజీగా అయిపోతుంది, బుద్ధి నందత్వం ఇంకొంచెం కష్టపడాలి. ఇలా కాబట్టి నువ్వు ఏ ఐడియా తీసుకున్నా సరే అది వేరే వస్తువుల మీద డ్యామేజ్ అవుతుంది. లేదు, నా మీద నేనే ఫోకస్ చేసుకుంటాను అని అనుకున్నారు అనుకో ఎవరైనా, ఉమ్, అంటే ఫిజికల్ గా, ఎమోషనల్ గా, ఇంటలెక్చువల్ గా కూడా తన మీద తానే ఫోకస్ చేసుకున్నారు అనుకో, ఉమ్. అప్పుడు తన కాలు దెబ్బ తగిలినా ఎక్కువ బాధపడతాడు, తన మనసుకు గాయమైనా ఎక్కువ బాధపడతాడు, తన ఐడియాలు తప్పుపట్టినా ఎక్కువ బాధపడతాడు. ఓకే. కాబట్టి నువ్వు ఈ ఫిజిక్స్ కానీ అదే కాబట్టి నువ్వు ఫిజికల్ రియాలిటీ ఉన్న ఆబ్జెక్ట్స్ తీసుకున్నా, ఇంటలెక్చువల్ రెల్మ్ లో ఉండే ఆబ్జెక్ట్స్ తీసుకున్నా సరే అవి అవి ఈజీగా డ్యామేజ్ అవ్వగలవు. కాబట్టి ఈ కొత్త ఎంటిటీ ఏం చేయాలి? ఈ నాలుగుడికి సంబంధం లేనిది అయి ఉండాలి, దానివల్ల నీకు ఆనందం రావాలి, దాన్ని ఎవరు డ్యామేజ్ చేయకుండా ఉండాలి. ఈ నాలుగిట్లో పడంది ఏది డిస్టర్బ్ చేయలేని దానికి ఎగ్జాంపుల్ ఏమన్నా? ఉమ్. అదే గాడ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆ ఓకే. గాడ్ కాన్సెప్ట్ అంటే ఆ గాడ్ కాన్సెప్ట్ ని ఫిజికల్ రియాలిటీ కానీ, ఇంటలెక్చువల్ కానీ, ఎమోషనల్ కానీ, లేదా ఈగోటిస్టిక్ కానీ, ఈ నాలుగు దాన్ని అసలే డిస్ట్రాయ్ చేయలేవు అనమాట. ఓకే. కాబట్టి దాన్ని కనెక్ట్ అయితే అంటే ఆ, ఉమ్, కాబట్టి దాన్ని కనెక్ట్ అయితే ఈ అహంకార నందత్వము డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ నందత్వం అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది, ఫ్లక్చుయేట్ అవ్వకుండా. ఉమ్. అంటే నువ్వు నన్ను దేవుణ్ణి నమ్మమని చెప్తున్నావు. నేను మళ్ళీ చెప్తాను ఇక్కడ, గాడ్ కాన్సెప్ట్ వేరు, గాడ్ వేరు. ఈ ఫస్ట్ సీజన్ అంతా దేవుడు ఉన్నాడా లేదా మనకు అనవసరం. ఇప్పుడు నేను చెప్పే విషయము దేవుడు ఉన్నా పని చేస్తుంది, దేవుడు ఉన్నవాడు లేకపోయినా పని చేస్తుంది. ఓకే. కాబట్టి అది పక్కన పెట్టేసి దేవుడు ఉన్నాడా లేదా అనేది నెక్స్ట్ విషయం. దేవుడు ఉన్నాడు అనుకొని ఆ ఆ కాన్సెప్ట్ మనం అటాచ్ చేయవనుకో, ఓకే. దానివల్ల అటాచ్మెంట్ పెరుగుతుంది. కానీ సొసైటీ కానీ నేచర్ కానీ ఆ కాన్సెప్ట్ నేను డిస్ట్రాయ్ చేయలేదు కాబట్టి
మన నందత్వం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, లేదా లేదా స్టేబుల్ గానే ఉంటుంది. సో సో నువ్వు ముందు చెప్పిన సెంటెన్స్ లో గాడ్ కాన్సెప్ట్ అన్నావు. సో గాడ్ కాన్సెప్ట్ ని నేను నమ్మాలి అంటే, సో నమ్మాలంటే నాకు దాని గురించి ఎంతో తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, సో నాకు ఒక కార్ నచ్చింది అనుకుంటే, సో కార్ గురించి నాకు ఎంతో కొంత తెలిసి ఉండాలి. అది ఫాస్ట్ గా వెళ్తుందో, లేకపోతే అన్నిటికంటే చూడడానికి బాగుందనో, సో అది అన్నిటికంటే కాస్ట్లీ అనో, సో ఏదో ఒకటి అనుకోవాలి. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఒక సర్టెన్ హీరోయిన్ ఉంది. అమ్మాయి బాగా యాక్ట్ చేస్తుందో, లేకపోతే ఆ అబ్బాయి బాగా యాక్ట్ చేస్తాడనో, వాళ్ళిద్దరికి ఫేమ్ ఉందో, గుడ్ లుకింగ్స్ ఉన్నాయో, అంటే ఏదో ఒక డేటా పాయింట్ ఉండాలి. నేను వాళ్ళని నమ్మాలి, లేకపోతే వాళ్ళ గురించి నేను తీసుకోవాలి అంటే. సో ఈ గాడ్ కాన్సెప్ట్ అనేది నాకు ఏది తెలియదు. సో తెలిస్తే గానీ నమ్మలేను. సో తెలియడానికి డేటా పాయింట్స్ ఏం తెలియదు. సో ఇలాంటప్పుడు ఎలాగా? ఇప్పుడు ఇక్కడ ఈ గాడ్ కాన్సెప్ట్ అనేది నమ్మాలి అంటే దాని గురించి డేటా తెలియాలి. కానీ డేటా అక్కడ ఫిజికల్ రియాలిటీలో కానీ ఇంటలెక్చువల్ ఉమ్. ఎక్కడ లేదు. అక్కడ మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేస్తాం. ఈ గాడ్ సంబంధించిన డేటా మన పాయింట్స్ సొంత గాడిని మనమే. మనమే క్రియేట్ చేయడం అంటావా? ఆ, సో మనమే ఫిజికల్ రియాలిటీలో లేని కాన్సెప్ట్ ను మనమే యాడ్ చేసుకోవాలంటే, అంటే మనకు నచ్చిన వాటిని మనమే క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు సాధారణంగా మనం ఏదైనా ఒక ఇల్లు కట్టాలి అంటే ముందు స్టేబుల్ ఫౌండేషన్ వేస్తాం, అవునా? అవును. అలాగే ఈ ఇంటలెక్చువల్ కాన్సెప్ట్ అంటే ఈ గాడ్ కాన్సెప్ట్ క్రియేట్ చేయాలన్నా సరే ముందు ఒక స్టేబుల్ ఫౌండేషన్ పెట్టాలి. ఇప్పుడు ఆ ఫౌండేషన్ అనేది ఫిజికల్ రియాలిటీలో ఉందనుకో, ఉమ్. అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఫిజికల్ ఎంటిటీస్ దాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఓకే. ఎమోషనల్ రెల్మ్ లో ఉందనుకో, ఈ ఎమోషన్స్ ఉమ్. దాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇంటలెక్చువల్ దాంట్లో ఉంటే ఉమ్. అవి దాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఉమ్. ఈగో సంబంధించిన దాంట్లో ఉంటే మిగతా ఎంటిటీస్ దాన్ని డ్యామేజ్ చేస్తాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక రాయి తీసుకొచ్చి ఈ రాయే దేవుడు అని ఉమ్. చెప్పి ఒక దగ్గర పెట్టాను అనుకో. ఓకే. ఒక రాయిని తీసుకొచ్చి ఈ రాయి మాత్రమే దేవుడు అని చెప్పి ఒక దగ్గర పెడితే ఉమ్. ఇంకొక వ్యక్తి దాన్ని సుత్తేసి పగలు కొట్టేస్తే ఇంకా దేవుడు కాదు కదా. కాదు కదా. అంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ ఇక్కడ గాడ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఫిజికల్ రియాలిటీ అఫెక్ట్ చేయలేని దాన్ని మనం అందుకోవాలి. ఉమ్. కాబట్టి అది పనికిరాదు. నెక్స్ట్ ఎమోషన్ పెట్టాను అంటే ఏంటి? నేను దేవుడి గురించి ప్రార్థించడం వల్ల నాకు ఆనందం వస్తున్నది, ఆ ఆనందమే దేవుడు. లేదా పక్క వాళ్ళు సహాయం చేయడం వల్ల ఒక రకమైన ఆనందం వస్తున్నది, ఆ ఆనందమే దేవుడు అనుకుంటే నీకు అదే ఉమ్. ఆనందము వేరే పనులు చేసినప్పుడు వస్తే అప్పుడు ఇంక ఈ దేవుడు పనికిరాదు ఉమ్. కదా. అవును. ఉమ్. నెక్స్ట్ ఇంటలెక్చువల్ అంటే ఏంటి? కొన్ని రకాల ఆలోచనలతో ఇలా ఇది దేవుడు అని చెప్పి అర్థం చేసుకుంటే ఆ ఆలోచనలు వేరే డేటా పాయింట్ వల్ల మారిపోతే అప్పుడు ఏమవుతుంది? నమ్మిందంతా ఫాల్స్. ఆ సో అంటే ఇది అక్కడ కూడా కూడా. మళ్ళీ నందత్వం, ఆ శుద్ధానందత్వం అనేది డ్యామేజ్ అవుతుంది. ఉమ్. అలాగే కాబట్టి ఏంటి, ఈ దేవుడు అనే కాన్సెప్ట్ ని ఈ నాలుగుట్లో పెట్టకూడదు. ఈ నాలుగు కాని దగ్గర పెట్టాలి. ఇప్పుడు దాని మీద వేలు పెట్టచ్చు. ఇప్పుడు ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంది కదా. ఉమ్. ఇప్పుడు దాని మీద ఓన్ గాడ్. నీకు నచ్చినట్టు కట్టుకోవచ్చు ఇల్లు. ఉమ్. అంటే ఇక్కడ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు అనేవాడు ఫిజికల్ రియాలిటీకి, ఇంటలెక్చువల్ రియాలిటీకి, ఎమోషనల్ రియాలిటీకి, ఈగోటిస్టికల్ అంటే ఐడెంటికల్ రియాలిటీకి బియాండ్ అని చెప్పి ఫస్ట్ డిఫైన్ చేసేసాం. ఓకే. ఉమ్. కాబట్టి ఫ్యూచర్ లో లేదు, ఫిలాసఫికల్ అంటే ఈ గాడ్ కాన్సెప్ట్ ని చెప్తున్నా అనమాట. నాకు దేవుడిని చూపించంటే కుదరదు, ఎక్స్ప్లెయిన్ చేయమంటే కుదరదు, నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కుదరదు. ఇప్పుడు అలాంటి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ మీద మనం అలాంటి అబ్స్ట్రాక్ట్ ఫౌండేషన్ మీద మనం కొన్ని డేటా పాయింట్స్ ఇన్సర్ట్ చేస్తాం, మనం జనరేట్ చేస్తాం అన్నమాట. ఉమ్. వాటిలో ఫస్ట్ పాయింట్ అసలు దేవుడు అంటే ఎవడు. అక్కడ అంటే దేవుడు స్టార్టింగ్ డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. ఆ డెఫినేషన్ వల్ల
అది ఉమ్. ఆ స్ట్రక్చర్ కి స్టెబిలిటీ వస్తే యాక్సెప్ట్ చేస్తావు, స్టెబిలిటీ రాకపోతే రిజెక్ట్ చేస్తావు, సింపుల్. సో ఇప్పుడు ఇదే గాడ్ కాన్సెప్ట్ ఒక ఏతిస్ట్ అనే వ్యక్తి నమ్మడు. సో ఇప్పుడు ఆ నందత్వం అదే ఆ హ్యాపీనెస్ అటైన్ చేయడం అతని వల్ల అవుతుంది. సో ఇప్పుడు ఆ గాడ్ ప్లేస్ లో ఇంకేమన్నా పెట్టచ్చా? సో ఇది నా క్వశ్చన్. చాలా సింపుల్. ఇప్పుడు ఇప్పుడు నేను చేసిన ప్రాబ్లం, నేను చేసిన పని ఏంటంటే ఒక గాడ్ని తీసుకుని అక్కడ పెట్టలేదు, అక్కడ ఉన్నదాన్నే గాడ్ అంటున్నా. డిఫరెన్స్ అర్థమైందా? మరి అక్కడ ఏముంది? అక్కడ ఏం లేదు, ఓకే. మనం డిఫైన్ చేస్తున్నాం అక్కడ. ఓకే. ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో రూట్ ఆఫ్ -1 అని చెప్పి ఒకటి ఉంది, ఉమ్. స్క్వేర్ రూట్ ఆఫ్ -1 చెప్పి అది మ్యాథమెటికల్ గా అప్పుడు అంటే వాళ్ళు అనుకున్న టైంకి అది స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అనేది ఇంపాసిబుల్, అది పారాడాక్స్ గా మిగిలిపోయింది. ఉమ్. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ వస్తే పక్కన పెట్టేసేవాళ్ళు, అది ఇన్వాలిడ్, ఇల్లాజికల్ అని చెప్పి పక్కన పెట్టేసేవాళ్ళు. దాంతో ఇంకొక వ్యక్తి ఏం చేశారు, ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ప్లేస్ లో అని అనుకున్నాడు, దాన్ని ఇమాజినరీ నెంబర్ అనుకున్నారు. ఓకే. ఇమాజినరీ నెంబర్ అనుకున్నా సరే నీకు ఈక్వేషన్ సాల్వ్ ఉమ్. అయ్యాయి, దానిలో రిజల్ట్స్ వచ్చాయి. ఉమ్. ఇప్పుడు ఆ నెంబర్ ఇమాజినరీ కాకుండా పోతుందా? కాదు. అంటే డెఫినేషన్ మార్చారు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అనేది ఇమాజినరీ కాదు, మామూలు నెంబర్ చేయలేని పని కూడా చేసింది కాబట్టి దాన్ని సూపర్ నెంబర్ అని చెప్పి అనుకోడు అనుకో. ఓకే. అలా అనుకున్నంత మాత్రాన దాని పవర్స్ ఏమైనా పెరిగిపోతాయా? లేదు కదా. ఉమ్. పోనీ ఉన్న పవర్స్ ఏమైనా మారిపోతాయా? మారు. నువ్వు డిఫైన్ చేసినా చేయకపోయినా ఆ కాన్సెప్ట్ అలాగే ఉంది, నువ్వు దాన్ని డిస్కవర్ చేసావు, అవునా? అవును. ఉమ్. ఆ డిస్కవర్ చేసిన కాన్సెప్ట్ ని నువ్వు ఏదో పేరు పెట్టుకున్నావు. ఉమ్. అలా నువ్వు డిఫైన్ చేయడం వల్ల నీకు అది పనికొస్తున్నది. ఉమ్. అలాగే ఈ 4 నందత్వాల కన్నా బియాండ్ గా ఈ శుద్ధ నందత్వం ఉంది. ఆ శుద్ధ నందత్వం అంటే ఏంటి? ఫిజికల్ రియాలిటీలో ఉండే ఏ ఫ్యాక్టర్స్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు అని నువ్వు డిఫైన్ చేసుకున్నావు. ఓకే. ఆ డిఫైన్ చేసుకున్న కాన్సెప్ట్ పేరు నువ్వు దేవుడిని పెడుతున్నావు, గాడ్ అని చెప్పి ఒక పేరు పెట్టావు అంతే. ఓకే. ఇప్పుడు నువ్వు ముందు చెప్పిన సెంటెన్స్ లో మ్యాథ్స్ లో మ్యాథ్స్ లో ఏదైనా డిస్కవరే చేస్తాము, సో ఇన్వెంట్ ఏమీ చెయ్యం అన్నావు. సో ఇప్పుడు దానికి ముందు నువ్వు ఈ ఆ ఫిజికల్ నందత్వ, బుద్ధి నందత్వ ఇలా చెప్పావు. దానిపైన శుద్ధ నందత్వ కాన్సెప్ట్ లో నువ్వు గాడ్ కాన్సెప్ట్ ని పెట్టావు. అంటే నువ్వు పెట్టావు అంటే ఆల్రెడీ డిస్కవర్ చేసావా? అంటే ఆల్రెడీ ముందు నువ్వు డిస్కవర్ చేసావా, లేకపోతే నువ్వే ఇన్వెంట్ చేసావా దాన్ని? చాలా సింపుల్. మళ్ళీ ఇక్కడ ఇమాజినరీ నెంబర్ ఎగ్జాంపుల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ ఇమాజినరీ నెంబర్ ని ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం? వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడ. ఆ, అంటే ఆ ఇంతకుముందు ఏమన్నారు, ఆ ఇమాజినరీ నెంబర్ వాళ్ళు డిఫైన్ చేయలేదు ఉమ్. కాబట్టి పక్కన పెట్టేశారు. నెక్స్ట్ ఆ ఇమాజిన్ నెంబర్ కూడా ఒక నెంబర్ అని చెప్పి డిఫైన్ చేసి దాన్ని యూజ్ చేసుకోవడం వల్ల నీకు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ డెఫినేషన్ కరెక్ట్ అని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే. అలాగే ఈ గాడ్ అనే కాన్సెప్ట్ వాస్తవమా అవాస్తవమా పక్కన పెట్టేసాయి, ఖచ్చితంగా అది అవాస్తవమే అంటే దానికి ఎవిడెన్స్ లేదు. ఓకే. ఇప్పుడు నిజమా అబద్ధమా అంటే ఎలా తెలుస్తుంది? రిజల్ట్స్ వస్తే నిజం, రిజల్ట్స్ రాకపోతే అబద్ధం, అంతే కదా. ఓకే. అంతే. ఇప్పుడు డిస్కవరీ చేయడం అంటే ఏంటి? ఉన్నదాన్ని ఆల్రెడీ తెలుసుకోవడం. ఉన్నదాన్ని. ఆ. ఉమ్. ఉన్నదాన్ని ఉంది అని తెలుసుకోవడం. ఇప్పుడు మనకి ఉమ్. అదేంటి, మనకు అసలు తెలియదు కదా, అది మనం కనిపెట్టడం కన్నా ముందు ఉందో లేదో మనకు తెలియదు కదా. అవును. ఉమ్. ఒక వ్యక్తి ఒక విషయం తెలుసుకున్నాడు, ఆ ఉమ్. విషయము ఇంతకు ముందు ఖచ్చితంగా లేదు, ఇప్పటి నుంచి వచ్చింది అంటే అది ఇన్వెన్షన్ అవుతుంది. ఇంతకు ముందు కూడా ఉమ్. ఉండుండేది, మనం ఇప్పుడు తెలుసుకున్నామంటే డిస్కవరీ అవుతుంది. ఇప్పుడు గాడ్ కాన్సెప్ట్ ఓ- ఇంతకు ముందు ఉందో లేదో మనకు తెలియదు కదా. ఇంతకు ముందు అంటే మన ఇద్దరం ఆడుకున్నాక ముందని కాదు, ఉమ్. రికార్డెడ్ హిస్టరీలో కానీ అన్ రికార్డెడ్ హిస్టరీలో కానీ ఈ కాన్సెప్ట్ ఉందో లేదో మనకు తెలియదు. తెలీదు. ఉమ్.
దాని యొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ డిఫరెంట్ రిలీజియస్ గా మారిపోయింది. ఓకే. ఈ గాడ్ అనే కాన్సెప్ట్ ఉమ్, ఫిలాసఫీ, ఉమ్, అది ఐడియాలజీగా మారి రకరకాల రిలీజియన్స్ కి జన్మనిచ్చి ఉండొచ్చు. ఓకే. అందుకనే ఒక్కొక్క రిలీజియన్ లో దేవుడు అనే దానికి ఒక రకంగా డిఫైన్ చేస్తారు. ఉమ్, అది ఎంతవరకు పనికొస్తుందో ఎంతవరకు పనికిరాదో మనకు తెలియదు. మన ప్రాబ్లం అంతా ఉమ్, లేదా మన మన ఇష్యూ అంతా ఎక్కడ, మనం ఈ ఫిలాసఫికల్ గాడ్ కాన్సెప్ట్ దగ్గరే ఉంటున్నాం మనం ఇంకా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఈ గాడ్ మనం ఉమ్, డిఫైన్ చేస్తాం. అంటే వాట్ ఈస్ దిస్ గాడ్, ఉమ్, ముందు చెప్తున్నాను. ఈ గాడ్ అంటే మనం ప్రస్తుతం రోజు దండం పెట్టుకునే దేవుడు కానీ గుళ్ళో ఉండే దేవుడు ఇలా కాదు, వేరే రిలీజన్ ఉండే ఉమ్, దేవుడు ఇలా కాదు. ఇది కంప్లీట్ గా ఓకే. ఫిలాసఫికల్ కాన్సెప్ట్ మాత్రమే. ఉమ్, ఇది అర్థమైతే తప్ప మన సెకండ్ సీజన్ లో మాడుకునే విషయాలు అసలు ఏం అర్థం కావు. ఉమ్, అది నెక్స్ట్ వీడియోలో మనం ఈ గాడ్ మనం డిఫైన్ చేస్తాం ప్రాపర్ గా.